38వ సర్గము. మారీచుడు తన పూర్వానుభవమును అనుసరించి బాల్యమునందే శ్రీరామునిలోగల బలపరాక్రమములను గూర్చి రావణునకు వివరించుట, సీతాదేవిని అపహరించినచో సర్వవినాశము తప్పదని హెచ్చరించుట. నేను ఒకానొకప్పుడు పర్వత సమానమైన శరీరము గలిగి 1000 ఏనుగుల బలముగలవాడనై పరాక్రమ గర్వముతో ఈ భూమిపై సంచరించుచుంటిని. నల్లని మేఘమువలె ఒప్పుచు మేలిమి బంగారు కుండలములను కిరీటమును ధరించి పరిఘ అను ఆయుధమును చేతబట్టి దండకారణ్యమున ఋషుల మాంసములను భక్షించుచూ తిరుగసాగితిని. అంతట ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని నాకు భయపడి ఒకానొకనాడు స్వయముగా దశరథ మహారాజుకడకు వెళ్లి ఇట్లు విన్నవించుకునెను. ఓ మహారాజా, నేను యజ్ఞములను నిర్వహించెడి సమయములలో మారీచుడో నర్చెడి ఆగడములకు నేను మిగుల భయగ్రస్తుడనే యున్నాను. ఇప్పుడు నన్ను శ్రీరాముడే కాపాడవలెను. మహానుభావుడైన విశ్వామిత్ర మహర్షి ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్ముడైన దశరథ మహారాజు ఆయనకు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను. శ్రీరాముడు 12 పసిబాలుడు. బాలకాండమున 20వ సర్గయందలి 2వ శ్లోకమున దశరథుడు శ్రీరాముడు 16 సంవత్సరములలోపు వయస్సున ఉన్నవాడు, 15 ఏండ్లు నిండినవాడు అని తెలిపియుండెను. కాని ఇచట మారీచుడు రావణుని మనస్సున భయము పుట్టించుటకై 4 సంవత్సరములు తగ్గించి తెలిపెను. 12 ఏండ్ల వయస్సుననే శ్రీరాముడు అంతటి పరాక్రమశాలియయున్నప్పుడు ఇప్పుడు అతడు నిండు యౌవనములో ఇంకెంతటి బలశాలియయుండును అని తెలుపుటయే మారీచుని అభిప్రాయము. పైగా అస్త్రవిద్యలలో ఆరితేరినవాడు కాడు. మీరు కోరినచో నేను నా సైన్యముతో అచటికి రాగలను. ఓ మునీశ్వర, నేను స్వయముగా చతురంగబలములతో అచటికి వచ్చి మీ కోరికను అనుసరించి మీ శత్రువులైన ఆ నిశాచరులను వధించెదను. ఆ మహారాజు పలుకులను విన్న పిమ్మట విశ్వామిత్ర మహర్షి ఆయనతో ఇట్లనెను. ప్రభూ, ఆ రాక్షసున్యాగడములను అరికట్టుటకు శ్రీరాముడు మాత్రమే సమర్థుడు. మరి లోకమునందలి ఏ ఇతర బలములకును శక్తి చాలదు. రాజా, యుద్ధములలో నీవు దేవతలను కూడా ఆదుకునియుంటివి. నీవు చేసిన ఘనకార్యములు ముల్లోకములలోనూ ఖ్యాతికెక్కినవి. నీ మహాసైన్యము సమర్థవంతమైనదే. ఓ పరంతపా, దానిని ఇక్కడనే యుండనిమ్ము. శ్రీరాముడు బాలుడే అయినను మిగుల పరాక్రమశాలి. ఆ రాక్షసుని నిగ్రహించుటకు అతడే సమర్థుడు. కనుక నేను శ్రీరాముని నా వెంట దీసుకుని వెళ్ళెదను. నీకు శుభమేయగును. ఆ విశ్వామిత్ర మహాముని ఇట్లు పలికి పరమప్రీతితో రాజకుమారుని వెంటనెడుకొని తన ఆశ్రమమునకు చేరెను. పిమ్మట ఆ మహర్షి దండకారణ్యమునందలి తన ఆశ్రమమున యజ్ఞదీక్షను గైకునెను. అప్పుడు శ్రీరాముడు తన అద్భుతమైన ధనుస్సును చేతబట్టి టంకారమునర్చుచు యజ్ఞరక్షణకై సర్వసన్నద్ధుడై నిలిచెను. ఆ సమయమున శ్రీరాముడు సర్వశుభలక్షణములు గలిగి కిశోరదశేదేయుండెను. ఇంకను యౌవన మంకురింపలేదు. తామరరేకుల వంటి కన్నులు గల్గియున్న అతడు బ్రహ్మచర్య సూచకములైన ఏకవస్త్రమును శిఖను ధరించియుండెను. అతడు ధనుర్ధారియై బంగారు ఆభరణములను దాల్చి తన అపూర్వ శోభలతో ఉదయించుచున్న బాలచంద్రునివలె ఒప్పుచు దండకారణ్యమును ప్రకాశింపజేయుచుండెను. నేను మేఘమువలె నల్లని శరీరముగలవాడనై మేలిమి బంగారు కుండలములను దాల్చి అదే సమయమున ఆ ఆశ్రమముకడకు చేరితిని. నేను మిగులబలశాలినై యుండుటయేగాక దేవతల చేతను చావులేకుండునట్లు వరములను పొందియుండుటచే మిక్కిలి గర్వితుడనై ఆయుధమును చేబూని యుంటిని. అట్టి నన్ను జూచి శ్రీరాముడు ఏమాత్రము చలింపక ధనుస్సును ఎక్కుపెట్టెను. శ్రీరాముని శౌర్య పరాక్రమములను ఎరుంగక అజ్ఞానము వలన నేను ఇతడు బాలుడే గదా అని తలచి ఆయనను సరకుగొనక లక్ష్యపెట్టక త్వరత్వరగా విశ్వామిత్రుని యజ్ఞవేదికకడకు పరుగుపెట్టితిని. ఇంతలో ఆ రఘువరుడు శత్రుసంహారకమైన ఒక వాడి బాణమును నాపై ప్రయోగించెను. ఆ బాణము యొక్క దెబ్బకు నేను 100 యోజనముల దూరమునున్న సముద్రములో పడిపోయితిని. నాయన రావణ, ఆ వీరుడు నన్ను హతమార్చుటకు సమర్థుడే అయినను అప్పుడు చంపదలంపక ప్రాణములతో వదిలిపెట్టెను. ఆయన బాణవేగమునకు నెట్టివేయబడి స్పృహలేనివాడనై గంభీరమైన సముద్రమున బడితిని. చాలకాలమునకు స్పృహ వచ్చిన పిమ్మట తిన్నగా లంకకు జేరితిని. ఓ రావణ, ఆయన కృపవలన బ్రతికి బయటపడి ఇప్పుడు ఇట్లుంటిని. బాలుడైన శ్రీరాముడు పూర్తిగా అస్త్రవిద్యలను నేర్వకున్నను ఎట్టి క్లిష్టకార్యములనైనను అవలీలగా చేయగల సమర్థుడు కనుక నాడు నా సహాయకులందరూ ఆ వీరుని చేతిలో నిహతులైరి. అందువలన నేను నిన్ను ఇట్లు నివారించుచుంటిని. అయినను ఆయనతో విరోధము పెట్టుకున్నచో నీవు త్వరలోనే తీరని ఆపదల పాలగుట తథ్యము. ఓ రాక్షసరాజా, సీతాదేవి కొరకై నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమైనచో భోగవిలాసములలో తేలియాడుచున్నవారును సామాజికములైన ఉత్సవములలో నిమగ్నులైన వారును ఆగు రాక్షసులకు సంతాపమును అనర్ధములను తెచ్చిపెట్టిన వాడవగుదువు. మరియు హర్మ్యములతోడను
ప్రాసాదములతోడను బారులు తీరి వివిధములగు రత్నములతో అలంకృతమై కలకలలాడుచున్న లంకా పట్టణము సర్వనాశనమై పోవుటను నీవు చూడగలవు. పాపకృత్యములను ఏమాత్రమును చేయనట్టి పవిత్రులు సైతము పాపులను ఆశ్రయించి కుడి యున్నచో వారు ఇతరుల పాపముల కారణముగా సర్పములతో నిండియున్న మడుగులలోగల చేపలవలె నశింతురు. సువాసనలను వెదజల్లెడి గంధములను పూసికొనినవారును అమూల్యములైన ఆభరణములను అలంకరించుకునినవారును అగు సర్వైశ్వర్యములతో తులతూగుచు సుఖముగానున్న రాక్షసులు నీవెనర్చిన దోషముల కారణముగా నీవు చూచుచుండగనే నిహతులైపోవుదురు. యుద్ధ ప్రమాదములో ఆలుబిడ్డలను కోల్పోయినవారును దారాపుత్రులను కలిగియున్నవారును రాముని చేతిలో చావగా మిగిలి యున్నవారును అయిన రాక్షసులెల్లరను రక్షించెడివారు లేక దిక్కులేనివారై చెల్లాచెదరే దశదిశలకును పారిపోవుట నీ కన్నుల ముందే జరుగును. రావణ, నీ బంగారులంక శ్రీరాముని శరపరంపరలకు ధ్వంసమైపోవును. అగ్నిజ్వాలలు చుట్టుముట్టగా ఆ మంటలకు ఆహుతియే భవనములన్నీయును మాడిమసియైపోవును. ఈ సంఘటనములన్నీయును జరుగుచుండుటను నీవు చూడగలవు. ఇందులకు సందేహములేదు. ఓ రాజా, పరసతులను ఆశించుట కంటెమించిన పాపము మరియొకటి లేదు. నీ అధీనములోనున్న వేలకొలది యువతులతో సుఖించుట నీకు మేలు. నీవు నీ భార్యతో హాయిగానుండుము. నీ కులమును, గౌరవమును, ఐశ్వర్యమును, రాజ్యమును, నీకు మిగుల ఇష్టములైన నీ ప్రాణములను కాపాడుకునుము. నిన్నే నమ్ముకునియున్న నీ ప్రియపత్నులతో, నీ బంధుమిత్రులతో కలకాలము హాయిగానుండదలచినచో శ్రీరాముని ఎడ అపరాధము చేయవలదు. ఓ రావణ, నీ మేలు గోరి నేను ఇంతగా నివారించుచున్నను. సీతాదేవిని బలవంతముగా అపహరించినచో నీ చతురంగ బలములన్నీయును క్షీణించును, నీ ఆత్మీయులందరూ నశింతురు. కడకు నీవును శ్రీరాముని బాణములకు ఆహుతియే మృత్యువాతబడుదువు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 38వ సర్గము.